పుంగనూరు ప్రజలు అమ్మా అని పిలిస్తే నేనున్నానంటూ కాచి కాపాడే శక్తి సుగుటూరు గంగమ్మ తల్లి. పుంగనూరు మట్టి గాలిలో అంతర్లీనంగా ఉండి కరువు వచ్చిన, కరోనా ప్రబలిన, ప్రకృతి కూడా నా అంశే అన్న విధంగా సుమారు 700 సంవత్సరాలుగా నిరాటంకంగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం 2 రోజుల పాటు జరిగే జాతరలో రౌద్ర రూపంలో అమ్మవారు కొలువుదీరుతారు. ఏటా కామన్న పౌర్ణమి సందర్భంగా జమీందారి వంశీయుల ఆదేశాలతో ఆసాదులు కోటగోడపై నుంచి చాటింపు వేయించి గ్రామంలో నిష్ఠతో కొన్ని క్రతువులు నిర్వహిస్తారు. వారం రోజుల ముందే ప్రతి ఒక్కరిలో అమ్మవారి భక్తి పారవస్యాలు మొదలవుతాయి. క్రీస్తు శకం 1300 సంవత్సరంలో ఫిబ్రవరి 23న జమీందారులు పుంగనూరులో సంస్థానం ఏర్పాటు చేసి అదే సంవత్సరం జాతరకు అంకురార్పణ చేశారు. జాతర రోజే జమీందారులు నూతనంగా సంస్థాన బాధ్యతలు చేపట్టే ఆచారం ఉండేది. జాతర ముందు రోజు మంగళవారం జమీందారులు గ్రామ పెద్దల సమక్షంలో అమ్మవారిని జమీందారీ ప్యాలెస్ దర్బారు హాలు నుంచి కొలువు తీరుస్తారు. ఈ సందర్భంగా పొట్టేళ్ల సంత, జాతర సందర్భంగా కొలువుదీరిన అంగళ్ళు, ప్రత్యేక దర్శన టికెట్లు, వేలం అమ్మవారి జాతరకు ఆదాయ వనరులు. సాయంత్రం జమీందారులు మహామంగళ హారతితో అసలు జాతర ప్రారంభమవుతుంది. పట్టణ పెద్దలు, రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొంటారు. పూర్వం మహామంగళ హారతి అనంతరం జమీందారులు కోట బయట తుపాకీతో 3 గుండ్లు పేల్చగానే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గెరిగిలతో బయలుదేరేవారు. అమ్మవారు ఊరు మెరవనికి అంబారీపై బయలుదేరుతారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం మాలూరు వారు అలంకరించిన ట్రాక్టర్పై ఊరేగుతారు. పట్టణంలో బజారు వీధిలో నడివీధి గంగమ్మ, తూర్పు మొగసాలలో చౌడేశ్వరీ మాత, సుబ్బమ్మ, పొంగమ్మ, కోనేటి వద్ద బోయకొండ గంగమ్మ, బస్టాండులో మారెమ్మ, నల్లరాళ్లపల్లి గంగమ్మ, అష్టగంగమ్మలతో కలిసి కొలువు నిర్వహించిన తొలుత బెస్తవారు తమ ఆడపడుచుగా భావించి గెరిగలతో వస్తారు. అనంతరం రెడ్డికరణాలు, చాకలి, కమ్మరి, కుమ్మరి, తోటి, తలారి వంటి 12 రకాల జనులు అమ్మవారి సేవలో నిమగ్నమవుతారు. గూడూరుపల్లి యాదవులు అమ్మవారి పూజా కైంకర్యాలు నిర్వహిస్తారు. అమ్మవారి ఊరేగింపుగా నగిరి వీధి, తేరు వీధి, సుబేదారు వీధి, తూర్పు మొగసాల, కుమ్మర వీధి గుండా అమ్మవారి ఆలయం చేరుకుంటారు. ఈ సందర్భంగా తమిళుల వీరత్వాలు, యువత డీజే హోరు, బల్లారి డ్రమ్స్ హోరెత్తిస్తాయి. అమ్మవారి ఊరేగింపు ఆద్యాంతం భక్తులకు ఉర్రూ తొలగించి పూనకాలు తెప్పించే విధంగా సాగిపోతుంది. అడుగడుగునా జన నీరాజనాలతో హారతులు పడుతూ అమ్మవారికి సాగిలపడి సాదర స్వాగతం పలుకుతారు. అమ్మవారు ఆలయంలో కొలువుదీరినంతనే భక్తులు గెరిగలు, తూము దీపాలు చెల్లించి మొక్కులు చెల్లించుకుంటారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుండే కాదు, ప్రక్కనే ఉన్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి కూడా భక్తులు అమ్మవారి అనుగ్రహం కొరకు తండోపతండాలుగా వస్తారు. జలదివేల అమ్మవారిని సాగనంపేందుకు భక్తులు బరువెక్కిన గుండెతో 2 రోజులు ఒక క్షణకాలంలో అయిపోయిందన్న భావనతో మళ్ళొచ్చే ఏటికి మరవకుండా మొక్కులిస్తామంటూ 2 రోజుల జాతర మధుర క్షణాలను మళ్ళొచ్చే జాతర వరకు మనసున పదిలపర్చుకొని వేచి చూస్తారు పుంగనూరు ప్రజలు. గంగమ్మ వచ్చసూడు, సృష్టికే ఆనందం తెచ్చనేడు, సుగుటూరు గంగమ్మ వచ్చసూడు.